కడప కలెక్టరేట్లో గంటన్నర పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు ఇవ్వడానికి వందల మంది ప్రజలు తరలివచ్చారు. అర్జీలు తీసుకునే ప్రక్రియ ప్రారంభిస్తుండగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు టార్చ్ లైట్, సెల్ ఫోన్ లైట్ వెలుతురులో అర్జీలు స్వీకరించారు. జేసీ ఆదితి సింగ్ 2 చిన్న టార్చ్ లైట్లు ముందు పెట్టుకుని ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. జిల్లా కలెక్టరేట్లో ఏకంగా గంటన్నర పాటు కరెంటు సరఫరా ఆగిపోవడంతో జనం అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 11:30 గంటల తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఎక్కడో విద్యుత్ తీగలు తెగిపోవడం వల్ల అంతరాయం కలిగినట్లు అధికారులు అంటున్నారు. కరెంటు సరఫరా ఆగిపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోకుండా చీకట్లోనే గంటన్నర పాటు ప్రజలను ఉంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయినంతసేపు కలెక్టర్ శ్రీధర్ సభాభవనంలో లేరు. కరెంటు వచ్చిన తర్వాత ఆయన గ్రీవెన్స్కు రావడం విశేషం.